2024 అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ కొత్త మేనిఫెస్టోను రెడీ చేస్తుంది. అదే టైంలో పాత మేనిఫెస్టోలో ఏం అమలు చేశారు, ఏం చేయలేదు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గతంలో హామీలు ఇచ్చిన వాటిలో 99% నెరవేర్చినట్లు వైసీపీ చెబుతోంది. కానీ అందులో 10 దాకా మేజర్ హామీలు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మేనిఫెస్టో నాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి తాము ఇచ్చిన హామీల్లో ఏవి నెరవేర్చలేదో చూద్దాం. ఫెయిల్యూర్ నెంబర్ 1 మద్య నిషేధం హామీ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో మద్య నిషేధం చేస్తా అన్నారు. కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది, మానవ సంబంధాలు తెగిపోతున్నాయి, అధికారంలోకి వచ్చాక 3 దశల్లో లిక్కర్ బ్యాన్ చేస్తా, దాన్ని 5 స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని అప్పట్లో చాలా సభల్లో చెప్పారు జగన్. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మద్యపాన నిషేధంపై ఏవేవో జీవోలు జారీ చేశారు. చివరకు మద్యం పాలసీని మార్చి లిక్కర్ షాపులను పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారు. పైగా డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా డబ్బులతోనే కొనుక్కోవాలని కండిషన్ పెట్టారు. దీంతో గతంలో అమ్మకాల కంటే ఇప్పుడు లెక్కపత్రం లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. జగన్ మేనిఫెస్టో హామీ ఫెయిల్యూర్స్లో ఇది నెంబర్ 1. ఫెయిల్యూర్ నెంబర్ 2 మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్. ప్రభుత్వోద్యోగాల్లో 2.5 లక్షలకు పైగా ఖాళీలున్నాయని, తాను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు 3 డిఎస్సీల్లో కొన్ని పోస్టులే భర్తీ చేశారు. నేనైతే మెగా డిఎస్సీ వేస్తాను అని చెప్పారు. కానీ వైసీపీ 5 ఏళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ సంగతే మర్చిపోయారు. ఇక మెగా డిఎస్సీ అసలే లేదు. ఎన్నికల ముందు హడావుడిగా డిఎస్సీ వేసినా దానిపై కోర్టుల్లో కేసులు పడ్డాయి. ఇది వైసీపీ ఫెయిల్యూర్ నెంబర్ 2. ఇంకా ఫెయిల్యూర్ నెంబర్ 3 సిపిఎస్ రద్దు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని గత ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించారు. మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారు, కానీ అమలు చేయలేదు. పైగా సిపిఎస్ రద్దు మీద జగన్కి అవగాహన లేకుండా హామీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి వెనకేసుకొచ్చారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సిపిఎస్ రద్దు అంశాన్ని ఇలా పక్కన పెట్టేయడంపై ప్రభుత్వోద్యోగులు మండిపడుతున్నారు. సిపిఎస్ రద్దు చేయకపోగా ఆ కాంట్రిబ్యూషన్తో పెద్ద ఎత్తున అప్పులు తెచ్చుకుంటున్నట్లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా ఉన్నాయి. ఫెయిల్యూర్ నెంబర్ 4 రైతు భరోసా. రైతుల పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా కింద 12,500 రూపాయలను ఏడాదికి ఒకేసారి మే నెలలోనే ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీ కింద మే నెలలో జమ అవ్వడం లేదు. పైగా కేంద్రం ఇచ్చే 6,000ను యాడ్ చేయలేదు జగన్ ప్రభుత్వం. జగన్ ఈ ప్రపోజల్ పెట్టే నాటికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ఇంకా ప్రవేశపెట్టనే లేదు. అంటే ఆ లెక్కన జగన్ ఇస్తా అన్న 12,500, కేంద్రం ఇచ్చే 6,000 కలిపి ఎకరాకు మొత్తం 18,500 రైతుకు రావాల్సి ఉంది. జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానంగా నెరవేర్చినవి ఇంకా అగ్రిగోల్డ్ బాధితులకు 1,150 కోట్ల రూపాయల సాయం, రైతులు పంటలు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, పంటలకు గిట్టుబాటు ధర, జర్నలిస్టులకు ఇళ్లు, వృద్ధాశ్రమాలు, ఇస్లామిక్ బ్యాంకుల ఏర్పాటు, కొత్త పరిశ్రమలు తీసుకొస్తామన్న హామీలు నీటి మూటలే అయ్యాయి. అంటే దాదాపు 10 మేజర్ హామీలను జగన్ సర్కార్ నెరవేర్చలేదని తెలుస్తోంది. మరి కొత్త మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా పాతవాటి సంగతిని సీఎం జగన్ ప్రస్తావిస్తారా లేదా అన్నది చూడాలి.